చూస్తూ ఉన్నాము జూనియర్ కొరియోగ్రాఫర్ అత్యాచారం కేసులో జానీ మాస్టర్ను నార్సింగి పోలీసులు కస్టడీ కోరారు. ఈ మేరకు ఉప్పరపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కూడా పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. జానీ మాస్టర్ సోమవారం చంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే కస్టడీలో మరికొన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో తన తప్పును జానీ మాస్టర్ ఒప్పుకున్నారు. అయితే మరోవైపు చూస్తే గనక రిమాండ్ రిపోర్ట్ లో జానీ మాస్టర్ భార్య ఆయేషా బెదిరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధిత యువతి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. కొన్ని ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు జానీ మాస్టర్ అసిస్టెంట్ అలాగే డాన్స్ మాస్టర్స్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. జూనియర్ కొరియోగ్రాఫర్ అత్యాచారం కేసులో జానీ మాస్టర్ను నార్సింగి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అయితే కస్టడీకి కోరారు. ఈ మేరకు కూడా ఉప్పరపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు పోలీసులు. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కూడా పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. జానీ మాస్టర్ను సోమవారం చంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. కస్టడీలో మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో తన తప్పును జానీ మాస్టర్ ఒప్పుకున్నారు. అయితే మరోవైపు రిమాండ్ రిపోర్ట్ లో జానీ మాస్టర్ భార్య ఆయేషా బెదిరించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. బాధిత యువతి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. కొన్ని ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు జానీ మాస్టర్ అసిస్టెంట్ డాన్స్ మాస్టర్స్ స్టేట్మెంట్ రికార్డ్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు ప్రస్తుతం. రైట్, ఈ పూర్తి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాణా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం రాణా, చూస్తున్నాము పోలీసులు జానీ మాస్టర్ ని విచారించడానికి కోర్టులో పిటిషన్ వేయనున్నారు. సో మోస్ట్లీ సోమవారం విచారణకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆయన మనందరికీ తెలుసు రిమాండ్ రిపోర్ట్ లో కూడా కొన్ని అంశాలు చెప్పారు, పోలీసులకి ఒప్పుకున్నారు కూడా ఆయన. అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే మనం బిగ్ టీవీతో జానీ మాస్టర్ భార్య మాట్లాడిన విధానం చూస్తుంటే వేరే ఉంది. సో ప్రస్తుతం ఆయన చెప్పే వర్షన్ ఒకలా ఉంది. సో ఏది నిజం, ఎలా ఉండబోతుంది? సో ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఉందో దాంట్లో జానీ మాస్టర్ భార్య గురించి కూడా ప్రస్తావించారు. ఆవిడ కూడా బెదిరించినట్లుగా చెప్పారు. సో ఆవిడ చెప్పే వర్షన్ ఒకలా ఉంది, ఇక్కడ మనకు పోలీసులు చెప్తున్న వర్షన్ ఒకలా ఉంది. అప్డేట్స్ అయితే అంటే పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇలాంటి పోక్సో చట్టం కింద వచ్చినటువంటి కేసుల్లో బాధితురాలు స్టేట్మెంట్ ఏది ఇస్తారో అదే స్టేట్మెంట్ రిమాండ్ రిపోర్ట్లో కూడా మ్యాక్సిమం పెడతారు. ఎందుకంటే ఆమె అలిగేషన్స్ చేసింది కాబట్టి ఫస్ట్ అయితే పెట్టేస్తారు. తర్వాత రిమాండ్ చేసిన తర్వాత దాని సంబంధించి పూర్తి ఆధారాలు కానీ అవన్నీ కూడా సేకరిస్తారు విచారణలో భాగంగా. అయితే ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు 14 రోజుల పాటు కూడా ఆయన చంచల్గూడ జైలుకి వెళ్ళాడు కాబట్టి రిమాండ్లో ఇవాళ పిటిషన్ కూడా వేశారు ఉప్పరపల్లి కోర్టులో. దాదాపు వారం రోజుల పాటు కూడా ఏదైతే జానీ మాస్టర్ని మాకు కస్టడీ కావాలని కూడా వాళ్ళు పోలీసులు కోరడం జరిగింది. అయితే సోమవారం నుంచి కూడా కస్టడీకి అనుమతించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఒకవేళ కానీ నిజంగానే వారు అనుకున్నట్టుగా వారం రోజుల పాటు కూడా అనుమతిస్తే మాత్రం అనేక కోణాల్లో కూడా పోలీసులు విచారించాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. ఎందుకంటే బాధితురాలు కొన్ని అలిగేషన్ చేసింది. తర్వాత నిన్న మొన్నటి నుంచి కూడా జానీ మాస్టర్ సంబంధించిన సతీమణి సుమలత అలియాస్ ఆయేషా ఆమె కూడా కొన్ని అలిగేషన్స్ కూడా చేసింది కాబట్టి ఆ అలిగేషన్ అంతా కూడా తేటతెల్లం చేయాలి. ముఖ్యంగా నిజంగానే బాధితురాలు చెప్తున్నట్టుగా అక్కడ అసాల్ట్ జరిగిందా, మల్టిపుల్ టైమ్స్ జరిగిందా, లేకపోతే వీళ్ళిద్దరికి ఏమన్నా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందా, మ్యూచువల్ కన్సర్న్ ఉందా ఏంటంటే దానిపై కూడా ఇప్పుడు దర్యాప్తులు అయితే చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే బాధితురాలు మాత్రం ముంబైలో నా పైన మొదటిగా అఘాయిత్యం జరిగింది కాబట్టి అప్పుడు నా వయసు 16 సంవత్సరాల నుంచి కూడా స్టేట్మెంట్లో పేర్కొంది. సో దాని తగ్గట్టుగా ఎప్పుడు ఏ హోటల్ ముంబైలో అప్పుడు ఎవరెవరు వెళ్ళారు, అప్పుడు మేనేజర్ ఎవరు, ఈమెకి కాల్ చేసింది ఎవరు, దాంతోపాటు స్టేట్మెంట్లో కూడా
కూడా చాలా క్లియర్గా హోటల్ రూమ్కి వెళ్ళినప్పుడు జానీ మాస్టరే నాకు ఫోన్ చేసి నీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు డాక్యుమెంట్స్ అంతా కూడా నా రూమ్ తీసుకురమ్మనేసి చెప్పాడు. అవి నేను రెండు తీసుకెళ్ళాను. తీసుకెళ్ళగానే ఒక్కసారిగా కూడా రూమ్ ఓపెన్ ఉంది. ఓపెన్ ఉన్నప్పుడు నేను తలుపు లోపలికి తీసే కొందరికి అతను వెనక నుంచి కూడా తలుపు వేసి బోల్ట్ వేసాడు. తర్వాత నా పైన అఘాయిత్యం చేశాడు, నన్ను బెదిరించాడంటూ కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే అంశాన్ని జానీ మాస్టర్ మరొక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయితే ఉన్నారు, ఒక వ్యక్తికి నేను చెప్పాను, అతను మాత్రం ఇటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమనేసి కూడా చెప్పాడనేసి కూడా ఆమె చెప్తున్నట్టు వర్షన్. అయితే ఆ సందర్భంలో ఇద్దరు మేల్ కొరియోగ్రాఫర్స్ అక్కడికి వెళ్ళారు, జానీ మాస్టర్తో పాటు అలాగే విక్టిమ్తో పాటు. సో వాళ్ళిద్దరు కూడా విచారించాలనేసి కూడా పోలీసులు భావిస్తున్నట్టుగా నేపథ్యం అయితే కనపడుతుంది. దానితో పాటు అంత ఈ ఆషామాషిగా ఈ కేసును అయితే పోలీసులు తీసుకోవటం లేదు. ఎందుకంటే చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు, చాలా మంది అనేక రకమైనటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. పక్కిట్లో మహిళా కమిషన్ దగ్గర కూడా ఈమె ఫిర్యాదు కూడా చేసింది, భరోసా సెంటర్లో కూడా ఫిర్యాదు చేసింది. సో అవన్నీ చేసుకుని ఆమె దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ కూడా కొన్ని తీసుకున్నారు. ఇంకా కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు అసాల్ట్ 16 ఏళ్ల సమయంలో నిజంగానే జరిగిందా లేదా అనేది దానికి సాక్షులు ఎవరన్నా ఉన్నారంటే ముంబై టూర్కి వెళ్ళినటువంటి అసిస్టెంట్స్ని ఖచ్చితంగా విచారిస్తే అది నిజం అబద్ధం అనేది కూడా తెలిపోతుందని పోలీసులు భావిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు ఈ జానీ మాస్టర్ సంబంధించినటువంటి వాళ్ళ వైఫ్ ఏమని కొట్టింది అనేది కూడా చెప్తుంది. సో విక్టిమ్ ఇంటర్వ్యూలో కూడా నేను కొట్టానని కూడా చెప్తాను. దానికి కారణాన్ని కూడా ఆమె వివరించింది. నేను ఎందుకు కొట్టాల్సి వచ్చిందంటే నా భర్తని నాకు కానియకుండా నా పిల్లలకి కానియకుండా ఆమె ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో తన బంధాన్ని ఎక్కువగా తీసుకెళ్ళిపోయింది. చాలాసార్లు చెప్పి చూశాను, అయినా వినట్లేదు. వినకపోయేసరికి నేను ఇదేంటని ప్రశ్నించడానికి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నా భర్త పక్కన నిలబడుకోవడానికి ఆమె ప్రయత్నించి అప్పుడు కోపం వచ్చి నేను ఒక దెబ్బ కొట్టాననేసి కూడా ఆమె చెప్పినట్టు నేపథ్యం కనపడుతుంది. ఒకవేళ నిజంగానే పోలీసులు కూడా ఆమె మీద కూడా కేసు పెట్టాలనుకుంటే మాత్రం ఆ బెదిరింపు చిన్న కేసే అవుతుంది, పెద్దగా ప్రభావం ఉండదు, దానికి ఫైన్ కూడా ఉంటుంది అనేసి కూడా ఒక 1000 రూపాయల దాకా ఫైన్ ఉంటుంది కోర్టుకి వెళ్ళినా కూడా అనేది పోలీసులు చెప్తున్న వర్షను. కాకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అందరి దగ్గర కూడా కొంతవరకు కూడా ఎంక్వైరీ చేస్తాం. మిగతా ఫీమేల్ డాన్సర్స్తో పాటు ఆయన ఎవరితో ఎక్కడ క్లోజ్గా ఉన్నారు ఏంటి అనేది కూడా పూర్తిగా విచారిస్తామని చెప్తున్నారు. దాంతోపాటు ఈ విక్టిమ్స్ సంబంధించిన ఫ్రెండ్స్ను కూడా విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆమె ఇంకా ఎవరితోనైనా ఏమైనా షేర్ చేసుకుందా ఏంటి, ఎటువంటి అంశాలను షేర్ చేసుకుంది, ఎలాగా ఆ విక్టిమ్ని జానీ మాస్టర్ వేధించారనేసి విక్టిమ్ చెప్తున్నట్టుగా అది నిజమేనా కాదనేసి కూడా పూర్తి స్థాయిలో విచారించాలనేసి కూడా వారు భావిస్తున్నారు. సోమవారం నుంచి కూడా అయితే కస్టడీకి కోర్టు అనుమతించే అవకాశం ఉంది. ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ని సుదీర్ఘంగా అయితే విచారించబోతున్నారు. ఎస్ రాణా, ఇప్పుడు మీరు చెప్పినట్టే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది. ఏంటంటే జానీ మాస్టర్ భార్య కూడా రిమాండ్ రిపోర్ట్ నా వరకు ఇంకా రాలేదు, నేను చూడలేదు, దాంట్లో ఏమేమి ఉన్నాయో కూడా నాకు తెలియదు అని చెప్తున్నారు. ఒక్కసారి రిమాండ్ రిపోర్ట్లో జానీ మాస్టర్ ఒప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి చెప్పగలరా? తప్పకుండా. ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా అలిగేషన్స్ అనేది పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఆ కాపీ కూడా నా దగ్గర ఉంది, నేను చాలా క్లియర్గా కూడా చూపిస్తాను. ఎందుకంటే రిమాండ్ కాపీ సంబంధించిన విషయంలో కొన్ని అంశాలను అనేది ప్రస్తావించారు. ముఖ్యంగా మహిళ దీనికి సంబంధించినటువంటి ముంబైకి వెళ్ళినప్పుడు ఏ సమయంలో వెళ్ళాడు ఏంటి అనేది కూడా దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. దానితో పాటు ఎప్పుడు అసాల్ట్ చేశారు ఏంటి, ఆ తర్వాత ఎవరు ఆమెకి మొదటగా కాల్ చేశారు, తర్వాత ఎలా జరిగింది అనేది కూడా పూర్తి స్థాయిలో ఆమె దాంట్లో రాసిన వాటి నేపథ్యం కనపడుతుంది. ప్రస్తుతం రిమాండ్ కాపీ నా దగ్గర ఉంది, దాంట్లో ఒకసారి మనం చూద్దాం. ఈ అలిగేషన్ చేసిన తర్వాత అతన్ని పట్టుకోవడానికి మొదటగా పోలీసులు గోవాకి వెళ్ళారు. గోవాలో ఆయన అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని అంశాలను కూడా దీంట్లో ప్రస్తావించారు. ముఖ్యంగా అతను ఏదైతే జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్లో గోవాలో మఫిసా ప్లేస్లో అతన్ని పట్టుకున్న తర్వాత అక్కడ ఆయన్ని హాజరుపరిచిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్తో హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్కు తీసుకొచ్చిన తర్వాత దీంట్లో కొన్ని అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ చూడండి, చాలా స్పష్టంగా D11 టీవీ షోలో ఆమె మొదటగా వచ్చింది. దాంట్లో కంటెస్టెంట్గా వచ్చింది. కంటెస్టెంట్గా వచ్చినప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆమె ఎలిమినేట్ అయిపోయింది. ఆమె వర్క్ చూసిన తర్వాత
ఆమెని D12 జడ్జిగా ఉన్నటువంటి జానీ మాస్టరు నా కింద అసిస్టెంట్గా పని చేస్తావా అంటూ కూడా ఆఫర్ చేస్తున్నట్టుగా, అలా ఆఫర్ చేస్తూ ఒక అసిస్టెంట్తో ఫోన్ చేపించినట్టుగా దర్శిని అనే వ్యక్తి నుంచి ఫోన్ చేయించాడు. ఫోన్ చేయించిన తర్వాత ఆమె వెళ్ళింది, దానికి ఓకే కూడా చెప్పింది. వెళ్ళిన తర్వాత మొదటిసారి అలా వైకుంఠపురం సినిమాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ మొదటిసారిగా జానీ మాస్టర్ని విక్టిమ్ కలిసినట్టుగా చాలా క్లియర్గా చెప్తుంది. అయితే అప్పటికే ఆమె ఎటువంటి రిహార్సల్స్ కానీ ఏమీ చేయలేదు. అదే రోజు ఆమె కలిసింది. అదే రోజు ఆమె సాయంత్రం ఫోన్ కాల్ వచ్చింది జానీ మాస్టర్ మేనేజర్ నుంచి. సో ఆ మేనేజర్ పేరు గుర్తు రావట్లేదు అనేసి కూడా విక్టిమ్ చెప్పినట్టు నేపథ్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా ముంబైకి అంటే 10th జనవరిలో 2020లో ముంబైకి రావాల్సి ఉంటుంది, మీరు ఖచ్చితంగా ఒక సాంగ్ చేయాల్సి ఉంటుంది అనేసి కూడా వారు చెప్పిన నేపథ్యంలో దానికి నేను ఓకే చెప్పాను. అప్పుడు మేము వెళ్ళాము. దాంతోపాటు ఇద్దరు మేల్ అసిస్టెంట్స్ కూడా ఉన్నారు. ఆ రోజు నాతో పాటు కూడా వాళ్ళు వచ్చారు. ఒకరు వచ్చి రాహుల్, మరొకరు వచ్చి మోయిన్ అనేసి కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానితో పాటు అదే రోజు మేము వెళ్ళిన తర్వాత అక్కడ షూట్ అయిపోయిన తర్వాత సేమ్ డే అట్ నైట్ 11 to 12 o'clock మధ్య నాకు జానీ మాస్టర్ నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చిన తర్వాత ఆధార్ కార్డు అండ్ అదర్ డాక్యుమెంట్స్ కూడా నా రూమ్ తీసుకురావాలంటూ కూడా ఆయన కోరాడు. నేను అలా రకంగానే తీసుకెళ్ళాను. తరపైన నా పైన అసాల్ట్ చేస్తాడనేసి కూడా చాలా క్లియర్గా కూడా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రాశారు. ఇఫ్ యూ రివీల్ ద ఇన్సిడెంట్ టు ఎనీవన్ యూ విల్ లూజ్ ద అసిస్టెంట్ పోస్ట్ అండ్ యూ విల్ నాట్ గెట్ ఆపర్చునిటీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పాడు. అందుకే నాకు భయం వేస్తుంది అనేసి కూడా, అందుకే ఎవరికి చెప్పకుండా ఉండిపోయానేసి కూడా ఆమె చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు చాలా వరకు కూడా అతను ఇంటి దగ్గరకు వచ్చి ఫోర్స్ చేశాడు. చెప్పిన మాట వినకపోతే కూడా కొట్టడానికి వచ్చారు. చాలా అలా ఫోర్స్ చేసి నా పైన అసాల్ట్ చేశాడనేసి కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి ఈ అంశాన్ని ఈ యొక్క రిమాండ్ రిపోర్ట్ కూడా చాలా క్లియర్గా కూడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మళ్ళీ తర్వాత ఇట్లాగే రెగ్యులర్గా జరుగుతున్న సేపు మరి కొన్ని రోజులకి నేను ఆయన మాట వినకపోయేసరికి నాకు కొన్ని ఆపర్చునిటీస్ అనేది రాకుండా చేశాడు. ఆయన కూడా అసిస్టెంట్గా నన్ను తీసేశాడు. తర్వాత నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నాకు ఎక్కడా కూడా అవకాశం రాలేదు. సో మళ్ళీ నేను అవకాశం కోసం జానీ మాస్టర్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు కూడా నా అవకాశాన్ని ఆయన ఇంకో రకంగా భావించి మళ్ళీ నా పైన అఘాయిత్యం చేశాడంటూ కూడా దాంట్లో చాలా క్లియర్గా కూడా రాసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ జానీ మాస్టర్ వైఫ్ గురించి ఆమె ఇక్కడ రాసిన పరిస్థితి కనపడుతుంది. సో ఒక ఇన్సిడెంట్లో ముఖ్యంగా జానీ మాస్టర్ వైఫ్ నా మీదకు తిట్టుకుంటా వచ్చి నన్ను కొట్టింది. చాలా వరకు కూడా మల్టిపుల్ టైమ్స్ నా పైన ఆమె కొట్టిందనేసి కూడా దీంట్లో చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానితో పాటు చాలా వరకు కూడా నన్ను ప్రాజెక్టుల నుంచి కూడా తీసేయడము, తర్వాత వేరే ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళి మనుషులు పంపించు అక్కడ కూడా తిడుతూ నన్ను తీపించడం అవన్నీ కూడా చేపించారు. కొన్ని రోజుల తర్వాత ఒక అన్నోన్ కాల్ వచ్చింది నాకు. నేను ఒక టెంపుల్ నుంచి వెళ్ళాడు 17/8/2024 అంటే లాస్ట్ మంత్ ఒక ఇంటి నుంచి కూడా నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఒక అన్నోన్ ఫోన్ వచ్చింది. 28వ తారీఖు ఒక పార్సల్ వచ్చింది. పార్సల్ వచ్చిన తర్వాత ఇంటి దగ్గర డోర్కి అక్కడ హ్యాంగ్ చేసి పెట్టారు. అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసి చూసేసరికి దాంట్లో చాలా స్పష్టంగా కంగ్రాచులేషన్స్ ఫర్ సాంగ్ బట్ బీ వెరీ కేర్ఫుల్ అనేసి కూడా దీంట్లో ఉంది అనేసి, దాంతో నాకు చాలా భయం వేసిందంటూ కూడా ఆమె దీంట్లో చాలా స్పష్టంగా రాసింది. అయితే జానీ మాస్టర్ వల్ల కూడా చాలా హరాస్మెంట్, ఫిజికల్ అసాల్ట్ కూడా నా పైన జరిగింది. దాంతోపాటు నా కెరీర్ కూడా నాశనం చేయడానికి ఆయన ప్రయత్నించాడంటూ కూడా కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఈమె ఒకటే కూతురు, పెద్ద కూతురు అనేసి కూడా చెప్తుంది వాళ్ళ కుటుంబానికి. ఈమె జీవనాధారంగానే ఉంది. వారు ఇతర రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ కొరియోగ్రఫీ అలాగే డాన్సర్గా కూడా ఆమె ప్రారంభించిందని కూడా దీంట్లో చాలా క్లియర్గా రాసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె అలోన్గా ఉన్నప్పుడే అతను చాలాసార్లు కూడా అసాల్ట్ చేశాడు. దాంతోపాటు ఒక్కరోజు మాత్రం తనకు ఒంట్లో బాగాలేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఎవరు ఫోన్ చేశాడు. ఇంట్లో ఎవరు లేరు, నాకు బాగలేదు మాస్టర్ అనేసి నేను పడుకొని ఉన్నాననేసి కూడా చెప్తే మళ్ళీ ఒక 2 గంటల్లో అతను ఆ విక్టిమ్ ఇంటి దగ్గరికి వెళ్ళినట్టుగా ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెను బలవంతం చేసి అప్పుడు కూడా ఆమె పైన అఘాయిత్యం చేశాడు. బాగలేనని చెప్పినా కూడా అసాల్ట్ చేశాడనేసి కూడా దీంట్లో ఆమె రాసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. తర్వాత సుమలత వచ్చింది, సుమలత నన్ను కొట్టింది, అనేక రకాలుగా కూడా బెదిరించింది అనేసి కూడా దీంట్లో రాసింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2020 నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సార్లు నా పైన
అఘాయిత్యం చేశాడనేసి కూడా చెప్పడం జరిగింది. మొదట అఘాయిత్యం చేసినప్పుడు నా వయసు 16 సంవత్సరాలు అనేసి కూడా పోలీసులు చెప్పడంతో వాళ్ళు పోక్సో చట్టాన్ని యాక్ట్ అంటే పోక్సో యాక్ట్ 2012 ప్రకారం ఆమె పైన ఆయన పైన కేసును నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఆమె 2003లో పుట్టినట్టుగా డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ కూడా పోలీసులకి సబ్మిట్ చేసింది. దాంతోపాటు ఎగ్జాక్ట్గా అసాల్ట్ జరిగిన రోజుకి ఆమె వయసు 16 సంవత్సరాల 11 నెలల 13 డేస్ అనేసి కూడా చాలా క్లియర్గా రాశారు. దాంతోపాటు విక్టిమ్ని కొండాపూర్లోని ఒక ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లి మెడికల్ ఎగ్జామ్ని కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే జానీ మాస్టర్ని పట్టుకొని వచ్చిన తర్వాత ఆయన కొన్ని అంశాలు కూడా ఒప్పుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాంట్లో చాలా ఈజీగా ద అక్యూజ్డ్ యూజ్ టు ఎక్కువగా ఆమె ఇంటికి వెళ్ళేటోడు, ఎవరు లేనప్పుడు కూడా వెళ్ళేటోడు, ఆమె పైన చాలా వరకు కూడా అసాల్ట్ చేశాడనేసి కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ తన కోరిక తీర్చకపోతే ఆమెను ఏ విధంగా భయపెట్టాడు, బలవంతం పెట్టాడు అని కూడా చాలా క్లియర్గా కూడా ఇందులో రాసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానితో పాటు ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన డాన్సర్స్ అసోసియేషన్ ఉంది, దాంట్లో కూడా నేను కంప్లైంట్ ఫైల్ చేశాననేసి కూడా దీంట్లో రాశారు. దాంట్లో కేసు రిజిస్టర్ కూడా చేశారు. తర్వాత నేను ఇటు రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఆయన పైన నేను కంప్లైంట్ ఇస్తే వాళ్ళు 0 FIR రెడీ చేస్తారని కూడా దీంట్లో చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా చాలా వరకు ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేస్తామని కూడా పోలీసులు దీంట్లో రాశారు. అది దాంట్లో రికార్డు కూడా చేస్తామని కూడా దీంట్లో రాయడం జరిగింది. దాంతోపాటు విక్టిమ్ యొక్క ఇన్నోసెన్స్ని ఆయన ఆసరాగా తీసుకొని ఏ విధంగా అనుభవించాడనేది కూడా చాలా క్లియర్గా కూడా రాసినటువంటి నేపథ్యం అయితే కనపడితే ఆమె ఆపర్చునిటీస్ని పెట్టుకొని ఆమె అవసరాలని పట్టుకొని ఏ రకంగా అతను మెబ్బై పెడుతూ అనుభవించాడనేది కూడా చాలా క్లియర్గా రాసినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఈ కేసులో మెయిన్ ఎక్కువ అంటే ముంబై ఇన్సిడెంట్ చెప్పచ్చు. ఆ ముంబైకి ఎప్పుడు వెళ్ళారు ఏంటనేది కూడా ఆమె చెప్పారు. అయితే ఏ హోటల్లో దిగాము, అప్పుడు ఎవరున్నారు ఏంటనేది కూడా నాకు పెద్దగా ఐడియా లేదు, ఏ రూమ్ అనేది కూడా నాకు ఐడియా లేదని కూడా పోలీసుల దగ్గర చెప్పినట్టుగా తెలిసింది. అయితే నిజంగానే ఈ కేసుని పూర్తి స్థాయిలో సాల్వ్ చేయాలంటే అప్పుడు ఆ సమయంలో ఏ సినిమా షూటింగ్కి వెళ్ళారు, అప్పుడు క్రూ ఎవరు, ఏ హోటల్లో దిగింది ఏంటి అనేది కూడా పూర్తిగా ముంబైకి ఒక టీం వెళ్ళి అక్కడి నుంచి కూడా ఆధారాలు సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుందన్నది కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది అవకాశాల కోసం కూడా మా ఇటు హీరోల దగ్గర కానీ, డైరెక్టర్ల దగ్గర కానీ, ప్రొడ్యూసర్ల దగ్గర కానీ ఇలాంటి అసిస్టెంట్లు వాళ్ళందరూ కూడా చేరుతారు. చాలామందికి గతంలో కూడా ఇట్లా ఆరోపణలు కూడా చేస్తారు. కొన్ని ఎంక్వైరీలో భాగంగా అవి అబద్ధం అని కూడా తేలినాయి. సో అనేక రకాలుగా కూడా అప్పుడు చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో మాత్రం అన్ని కోణాల్లో అందరినీ విచారించిన తర్వాత మాత్రమే ఛార్జ్ షీట్ రెడీ చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రానా.